తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. బరువు తగ్గటం అన్న లక్షణం చాలా మందికి భయాందోళనకి గురి చేస్తూ ఉంటుంది. మీరు ఇలాగ బరువు తగ్గుతూ ఉంటే కంగారు పడాల్సిన పని లేదు. కానీ దానికి దారితీసే కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. దానికి కొన్ని పాయింట్లు మీకు సహాయపడతాయి. ఒక 7 ముఖ్యమైనటువంటి పాయింట్ అని తెలుసుకుందాం. ఒకటి, బరువు తగ్గటంతో పాటు ఆకలి కూడా తగ్గిందా? అప్పుడు మీ వెయిట్ లాస్కి కారణం జీర్ణాశయ సమస్యలని అర్థం. రెండో పాయింట్, బరువు తగ్గినప్పటికీ ఆకలి బాగానే ఉందా, లేకపోతే మునుపటి కంటే ఇంకా పెరిగిందా? అప్పుడు మీ వెయిట్ లాస్కి కారణం శారీరక క్రియలు వేగవంతం అవటం అని అర్థం. ఇక మూడో పాయింట్, బరువుని కోల్పోవటంతో పాటు మీ కళ్ళు పసుపచ్చగా కనిపిస్తున్నాయా? అప్పుడు మీ వెయిట్ లాస్కి కారణం కామెర్లని అంటే జాండిస్ లేదా హెపటైటిస్ అని. ఇక నాలుగో పాయింట్, బరువు తగ్గటమే కాదు నలతగా అలసటగా మీకు అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు మీ వెయిట్ లాస్కి కారణం ఇన్ఫెక్షన్ అని. ఇక ఐదో పాయింట్, బరువు తగ్గటంతో పాటు మధ్యలో జ్వరం వస్తూ ఉంటుందా? అప్పుడు వెయిట్ లాస్కి కారణం క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్ అని. ఇక ఆరో పాయింట్, మీరు బరువు కోల్పోవటంతో పాటు మీకు కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే వాపులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఈ వెయిట్ లాస్కి కారణం ఆటో ఇమ్యూన్ వ్యాధులని అర్థం. ఇక ఏడో పాయింట్, బరువు తగ్గటంతో పాటు అధైర్యం, ఆత్మన్యూనత భావాలు ఇలాంటివి మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయా? అప్పుడు ఈ వెయిట్ లాస్కి కారణం కుంగుబాటని అంటే డిప్రెషన్ అని అర్థం. ఇలాగా ఎనలైటికల్గా ఆలోచించాలి. దీన్ని కొంచెం విపులంగా అనలైజ్ చేసుకుందాం. బరువు కోల్పోవటాన్ని ఆయుర్వేదంలో కార్శ్యత్వం అంటారు. బరువుని కోల్పోతూ ఉంటే దాన్ని చిన్న విషయం కింద తీసుకోకూడదు. నేను ఏ ఎఫర్ట్ లేకుండా హాయిగా వెయిట్ లాస్ అవుతున్నానే అని సంతోషపడకూడదు. బరువు కోల్పోవటం అన్న దానికి కారణం ఏమిటి అనేది బాగా విశ్లేషించి ఆలోచించాలి. అంటే పోషకాహార లోపం దగ్గర నుంచి శరీరపు పనితీరులో లోపం ఏర్పడటం వరకు చాలా రకాల కారణాలు ఈ వెయిట్ లాస్ అయ్యేలాగా చేస్తాయి, అంటే బరువుని తగ్గేలాగా చేస్తాయి. మీరు బరువు ఎందుకు తగ్గుతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఈ 7 పాయింట్లని కొంచెం డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేసుకోవాలి. మొదటి పాయింట్, జీర్ణాశయ సమస్యలు. బరువు కోల్పోవడంతో పాటు ఆకలి కూడా తగ్గితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఏదన్నా ఉందేమో చూడాలి. అంటే ఛాతిలో మంట, అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి, పుల్లటి తేన్పులు ఇలాంటివి. సాధారణంగా పేగుపోత అంటే ఆమాశయపు పోత, కడుపులో అల్సర్లు తయారవటం ఇలాంటివి ఇలాగా బరువు తగ్గటానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ ఆమాశయానికి అంటే స్టమక్కి సంబంధించినటువంటి పైభాగం డయాఫ్రమ్ లోపలికి చొచ్చుకు వెళ్తూ ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో హైయేటస్ హెర్నియా అంటారు. ఈ హైయేటస్ హెర్నియాలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ జీర్ణాశయ లోపాలు ఏమన్నా ఉన్నప్పుడు, జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి, చిన్న చేర్పులు కూడా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిప్పు కణిక మీద గడ్డిపోచల్ని, ఎండు పొలల్ని వేస్తూ క్రమక్రమంగా పెంచుకుంటూ పోయామనుకోండి, అది చాలా పెద్దదైన అగ్నిజ్వాల కింద మారుతుంది కదా. ఆయుర్వేదం ఈ ఉదాహరణ చెప్తుంది. అలాగే జీర్ణశక్తి కూడా ఇలాగ క్రమక్రమంగా పెంచుకోవాలి. అంటే దాన్ని నానాటికి వృద్ధి చెందిస్తూ పోవాలి. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. పేగుపోత, కడుపుల మంట ఇవన్నీ పిత్త ప్రకోపం వల్ల తయారవుతూ ఉంటాయి. పిత్త వ్యాధులలో పుల్లటి పదార్థాలని, కారం, మసాలాల్ని ఇలాంటి వాటిని వదిలేయాలి. ఇక విరేచన కర్మ అనే పద్ధతి ద్వారా పిత్తదోషాన్ని బయటికి పంపించాల్సి ఉంటుంది. అయితే మిడిల్ ఏజ్లో అంటే మధ్య వయసులో ఉన్నటువంటి ఆకలి తగ్గటంతో పాటు బరువు కూడా తగ్గిపోతూ ఉంటే ఆమాశయానికి అంటే స్టమక్కి సంబంధించిన క్యాన్సర్ గురించి కూడా ఆలోచించాలి. అప్పుడు ఎంతమాత్రం ఆలస్యం పనికిరాదు, వైద్య సలహా పొందాలి. సరే, ఇలాంటి సమస్య మీకు ఉంటే అప్పుడు కొన్ని చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఒకటి, అతి మధురం ఎండు ద్రాక్ష, గింజలు తీసిన కరక్కాయలు. వీటిని సమాన భాగాలు తీసుకొని చక్కెర కలిపి నూరి ముద్దగా చేసి తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి బరువు పెరుగుతారు. ఇక రెండో వైద్యం, నేలవేము వేప పటల్ కషాయాన్ని తేనెతో సహా తీసుకుంటూ ఉంటే కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఇక మూడో ఇంటి వైద్యం, ఉసిరి పండ్ల వరుగు అంటే ఉసిరి పండ్ల తొక్కల పొడిని చెంచాడు మోతాదుగా పాలతో కలిపి భోజనం తర్వాత 2 పూట్ల తీసుకుంటే కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అవసరమైతే ఇలాగ జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, శంఖభస్మం, కామదుధారస్, సోత్సేకర్ రస్, శంఖభస్మం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక రెండో ముఖ్యమైన పాయింట్, ఈ వెయిట్ లాస్కి శారీరక క్రియలు వేగవంతం అవటం అంటే మెటబాలిక్ డిజార్డర్స్. థైరాయిడ్ గ్రంథి అసాధారణ స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు, అలాగే డయాబెటిస్ అనేది అటాక్ అయినప్పుడు, అలాగే విపరీతమైన శారీరక శ్రమ చేస్తున్నప్పుడు సాధారణంగా వెయిట్ లాస్ ఉంటుంది, అంటే బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా స్టిమ్యులేట్ అయినప్పుడు శరీరపు సహజ క్రియలన్నీ కూడా
వేగవంతం అవుతాయి. అంటే పల్స్ రేట్ పెరుగుతుంది, నాడీ వేగం పెరుగుతుంది, చర్మం కందినట్లు అవుతుంది, గుండె ఏమో వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. హైపర్థైరాయిడిజంలో ఒకసారి నీళ్ల విరేచనాలు, కళ్ళు ఉబ్బినట్టు ఉండటం, మామూలు వాతావరణంలో కూడా ఎక్కువగా చెమటలు పట్టడం, శరీరం ఫైన్ ట్రెమర్స్ అంటే కంపిస్తున్నట్టు ఉండటం, ఇలాంటి లక్షణాలు హైపర్థైరాయిడిజంలో కనిపిస్తాయి. ఈ వ్యాధిలో శరీరం పనితీరుకి సంబంధించిన ప్రతి అంశం కూడా వేగవంతం అవుతుంది. దీంతో మామూలుగా తీసుకునే ఆహారం శరీరానికి సరిపోదు. దీంతో హైపర్థైరాయిడిజంలో బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి పనితీరులో ఇలా లోపాలు చోటు చేసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంతర్పణ ప్రధానమైనటువంటి ఔషధాలని, ఆహారాలని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక డయాబెటీస్ విషయానికి వస్తే దాన్ని గుర్తుపట్టడానికి మూత్ర పరీక్ష, రక్త పరీక్ష ఇలాంటివి ఉన్నాయి. మధుమేహాన్ని ఆహార పదార్థాల నియంత్రిత ప్రమాణంలో తరచి వాడుకోవటం, అలాగే ఇంకా వ్యాయామం ఇలాంటి వాటితోటి అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కొంతమంది శారీరకంగా అసాధారణ స్థాయిలో చురుగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా లావు కారు, అది వాళ్ళ నైజం. దీన్ని వాత ప్రకృతి అంటుంది ఆయుర్వేదం. ఏదేమైనా మీకు వెయిట్ లాస్ ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉంటాయి. ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మొదట ఇంటి వైద్యం పెన్నేరు చూర్ణం అంటే అశ్వగంధ చూర్ణాన్ని 1/2 చెంచాడు మోతాదుగా పాలతో కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే హైపర్థైరాయిడిజం మూలంగా వచ్చినటువంటి ఆ వెయిట్ లాస్ కంట్రోల్ అవుతుంది. అంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఇక రోజు ఒక 10 మిరియపు గింజల్ని తమలపాకులో పెట్టి నవిలి మింగి చల్లటి నీళ్లు తాగితే సన్నగా ఉండేవాళ్ళు లావు అవుతారు. ఇక మూడో వైద్యం నేరేడు గింజల పొడిని కానీ దీన్ని పూటకి 1/2 చెంచాడు చొప్పున 3 పూట్ల పొడపత్రి ఆకు చూర్ణాన్ని కానీ దీన్నైతే ఒక పూటకి చెంచాడు చొప్పున 3 పూట్ల నీళ్లతో తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో అప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు. ఇక నాలుగో వైద్యం నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరిపండ్ల పెచ్చులు, నేలవేము, మెంతులు వీటిని సమానంగా కలిపి పొడి చేసి 3 పూట్ల ఆహారానికి ముందు నీళ్లతో తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ వల్ల వచ్చినటువంటి ఎమాసియేషన్ కంట్రోల్ అయి తిరిగి వెయిట్ గెయిన్ అవుతారు. ఇలాంటి సందర్భాలలో వీటిని ట్రీట్ చేయడానికి అశ్వగంధాఘృతం, రససింధూరం, తారకేశ్వర రస్, మామేజ్యక ఘనవటి, జాంవాస్వం, త్రివంగ భస్మం, సప్తామృత లోహం ఇలాంటివి ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఎక్స్టర్నల్గా అశ్వగంధ తైలాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ వెయిట్ లాస్కి అతి ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ కాజు 3వ పాయింట్ కామెర్లు అంటే జాండిస్ అంటే హెపటైటిస్. కామెర్ల వల్ల బరువు తగ్గుతారు, కళ్ళు పచ్చటి రంగులోకి మారతాయి. అంతేకాదు మూత్రమేమో గోధుమ రంగు కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలుంటే కామెర్లు వచ్చాయా అనేది ఆలోచించాలి. కామెర్లకు కారణం నిజానికి ఏదైనా కావచ్చు. ఉదాహరణకు కాలేయం వ్యాధిగ్రస్తం కావచ్చు. ప్యాంక్రియాస్ అంటే ఈ అన్నకోశం దగ్గర ఉంటూ జఠరసాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి ఇది వ్యాధిగ్రస్తం కావచ్చు. లేదా అనువంశికత ప్రధానంగా వచ్చేటటువంటి పెర్నీషియస్ ఎనీమియా కావచ్చు అంటే రక్తహీనత. లేదా కాలేయానికి క్యాన్సర్ లాంటివి సోకొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ జాండీస్కి కారణాలే. కామెర్లు పిత్తం దూషించబడటం వల్ల వస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. దీనికి విరేచన కర్మం చేయించి తర్వాత శమన ఔషధాలని వాడాల్సి ఉంటుంది. అలాగే ఆగ్నేయాశయం అంటే ఈ ప్యాంక్రియాసు, ఇంకా పిత్తాశయం అంటే గాల్ బ్లాడరు ఇవి రోగగ్రస్తం అయినప్పుడు బెడ్ రెస్ట్, ఇంకా ఆహారంలో మార్పులు చేర్పులతో పాటు ఆ వ్యాధులకు అనుగుణమైనటువంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కామెర్లకి సరైనటువంటి కారణాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేస్తే మీరు తగ్గినటువంటి బరువును తిరిగి మీరు పొందుతారు. ఉదాహరణకు రక్తహీనత ఉన్నప్పుడు స్నేహకర్మ, వమన కర్మ, విరేచన కర్మలతో పాటుగా రక్తాన్ని వృద్ధిపరచడం అవసరం. దీనికి లోహ భస్మం, మండోర భస్మం, అలాగే ఆస్వారిష్టాలు, ఇంకా మేక కాలేయం నుంచి తీసినటువంటి మాంసరసం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి జాండీస్ ఉన్న సందర్భాలలో వెయిట్ గెయిన్కి కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. మొదట ఇంటి వైద్యం నేల ఉసిరిక రసాన్ని 1/4 కప్పు మోతాదుగా చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. రెండో వైద్యం నవసాగరం. దీన్ని 200 మిల్లీగ్రాముల మోతాదుగా 1 గ్రాము కటకరోహిణి పొడితోటి అలాగే 12 గ్రాముల కరక్కాయ పెచ్చుల పొడితోటి అన్నీ కలిపి రోజుకి 2 సార్లు నీళ్లతోటి తీసుకుంటూ ఉండాలి. ఇక మూడో ఇంటి వైద్యం త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం ఆకులు, కటుకరోహిణి, నేలవేము, వేప పట్టల్ని సమాన భాగాలు తీసుకొని నీళ్లకి వేసి మరిగించి కషాయం కాచి 1/2 కప్పు చొప్పున చెంచాడు తేనె కలిపి 2 పూట్ల తాగుతూ ఉంటే జాండీస్ తగ్గి తిరిగి వెయిట్ గెయిన్ అవుతారు. దీన్ని ట్రీట్ చేయడానికి జాండీస్ని ఆరోగ్యవర్ధిని వట్టి, అవిపత్తికర చూర్ణం, మండోర భస్మం, సోత్సేకర్ రస్, విపల్యాస్వం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక వెయిట్ లాస్కి అతి ముఖ్యమైన కారణం, మర్చిపోకుని కారణం, 4వ కారణం ఇన్ఫెక్షన్. బరువు కోల్పోతూ ఉన్నప్పుడు మీరు ఆ కోల్పోవడంతో పాటుగా నలతగా, అలసటగా అనిపిస్తూ ఉంటే శరీరంలో డీప్గా అంటే నిగూఢంగా ఏదైనా ఇన్ఫెక్షన్ దాగుందా అనేది చూడాలి. ఉదాహరణకు గ్యాస్ట్రోఎంటరైటిస్లో శరీరంలో ఉండేటువంటి నీళ్లు, ఇంకా ముఖ్యమైన లవణాలు విరేచనాల రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో శారీరక బరువు అనేది తగ్గుతుంది. అలాగే అమీబియాసిస్లో, ఇంకా కడుపులో ఎలుకపాము లాంటివి ఉన్నప్పుడు, నులిపురుగు లాంటివి ఉన్నప్పుడు
ఇంకా అంతరవయవాలలో అంటే ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, ఎముకలు కానీ, మూత్రపిండాలు కానీ వీటిలో చీము తయారైనప్పుడు అప్పుడు కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు, అంటే బరువు కోల్పోతారు. ఇలాంటి స్థితుల్లో ఆ కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 5వ పాయింట్, ముఖ్యమైన పాయింట్ వెయిట్ లాస్కి క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్. క్షయవ్యాధి అంటంతోనే మనకి జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే దగ్గు ఉంటుంది. అయితే క్షయవ్యాధికి గురైన ప్రతి వాళ్ళలో కూడా ఈ దగ్గు ఉండాలని రూల్ లేదు. జ్వరం ఉండొచ్చు, బరువు తగ్గడం అనేది మెయిన్గా ఉంటుంది. అంటే జ్వరం, బరువు తగ్గటమే ప్రధాన లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఇంకో విషయం ఏంటంటే ఎయిడ్స్ వల్ల కూడా బరువు తగ్గుతారు. అయితే ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వెంటనే లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించడానికి ఒక్కోసారి 5 నుంచి 10 సంవత్సరాల టైం కూడా పట్టొచ్చు. ఏదేమైనా ఎయిడ్స్ ఒకవేళ అనుమానంగా ఉంటే లక్షణాల కోసం చూడాలి. ఉదాహరణకు నూరు పూయటం, అలాగే చర్మ సంబంధ సమస్యలు రావటం, ఎక్కువగా చెమట పడుతూ ఉండటం, బరువు కోల్పోవటం, జ్వరం, లింఫ్ గ్రంథులు వాయటం, ఇది మెయిన్ లక్షణం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎయిడ్స్ ఉన్నప్పుడు. ఈ వ్యాధులకి స్వస్థోర్జకర చికిత్సలు అనేవి అవసరం అవుతాయి. ఈ చికిత్సలు స్వాస్థ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి వైద్యాలు కూడా పనిచేస్తాయి. ఉదాహరణకు మొదటి వైద్యం పెన్నేరు పిప్పళ్ళను సమాన భాగాలు తీసుకొని, అంటే అశ్వగంధ పిప్పళ్ళు ఈక్వల్గా తీసుకొని చూర్ణం చేసి పంచదార, తేనె, నెయ్యి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక రెండో ఇంటి వైద్యం పిప్పళ్ళ పొడి, ద్రాక్ష, చెక్కలను కలిపి తీసుకుంటూ ఉండాలి. మూడో ఇంటి వైద్యం లాక్ష పొడిని అంటే లక్క పొడిని 20 గ్రాముల మోతాదుగా బూడిద గుమ్మడికాయ రసంలో కలిపి ముద్దగా నూరి తీసుకుంటూ ఉంటే రక్తం పడకుండా ఉంటుంది. నాలుగో ఇంటి వైద్యం అడ్డసరం ఆకుల రసాన్ని తేనె అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఇక దీనికి కొన్ని ఔషధాలు ఉంటాయి. సితోపలాది చూర్ణం, తాడిసాది చూర్ణం, చ్యవన్ప్రాశ లేహ్యం, రాజమృగాంక రసం, మహాలక్ష్మి విలాస్ రసం, ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక వెయిట్ లాస్కి అతి ముఖ్యమైన కారణం ఆటో ఇమ్యూన్ వ్యాధులు. ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో బరువు కోల్పోతారు. ఆటో ఇమ్యూనిటీని స్వయం ప్రేరిత వ్యాధి నిరోధక శక్తి అని అంటూ ఉంటాం మనం. ఈ ఆటో ఇమ్యూనిటీ వ్యాధులలో శరీరం తనలో ఉండేటువంటి జీవకణాన్ని శరీరేతర కణాల కింద అనుకుంటుంది. దీంతో యాంటీబాడీలు తయారవుతాయి, జీవకణాల మీద దాడి చేస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణ రుమాటిజం వల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు. ఆటో ఇమ్యూనిటీ ప్రధానంగా ఉన్న వ్యాధులలో కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు, వాపులు, స్వల్పంగా జ్వరం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఈ వ్యాధుల్లో కూడా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ తరహా వ్యాధుల్లో పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు లక్షణాత్మకమైనటువంటి ట్రీట్మెంట్స్ని కూడా చేయాల్సి ఉంటుంది. ఇక వెయిట్ లాస్కి అతి ముఖ్యమైన కారణం కుంగుబాటు అంటే డిప్రెషన్, ఆకలి మందగించటం, బరువు కోల్పోవటం, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటం. ఈ లక్షణాలు ఆత్మన్యూన్యతకి ఇంకా డిప్రెషన్కి సంకేతాలు. ఉద్రేకం, నిర్వేదం, మనసు నిలకడగా లేకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ కూడా మనిషిని చిక్కిపోయేలా చేస్తాయి. ఆత్మన్యూన్యత భావం వేధిస్తున్నప్పుడు వ్యక్తిత్వ విశ్లేషణ, అలాగే ఆశ్వాసనం అంటే స్వస్థత చేకూరుతుందన్న నమ్మకాన్ని కలిగించడం, ఇలాంటి అద్రవ్యబోధ చికిత్సలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో డిప్రెషన్ ఉన్నప్పుడు నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధ చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక, ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్గా బ్రాహ్మీ తైలం లాంటివి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.